సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైంది అయినటువంటి ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా, కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం మన వెంట పడిపోతుందట. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశ ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా పారణకు ఉపయోగించాలి, కానీ ద్వాదశి ఘడియలు దాటిన తర్వాత పారణ పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు, కానీ ద్వాదశి పారణని మాత్రం విసర్జించకూడదు. ఏకాదశిని తిథి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. ఈ పారాయణ అంటారండి, పారాయణము కాదు, పారణ అంతే. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ.